పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకుంటూ అధికారం లేకుండా కూడా పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకుడిని తీసేయాలంటే కరెక్టే, చాలా బాధాకరమైన విషయం అండి. అది తీసేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో ఎంతో కీలక పాత్ర పోషించిండు వర్మ గారు. ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో ఇంత ఇబ్బందులు, ఎన్ని దాడులు ఎన్ని జరిగినప్పుడు కూడా పార్టీని కాపాడుకుంటున్నాడంటే అలాంటి నాయకులు ఎట్లా చేస్తారండి? ఇలా పవన్ కళ్యాణ్ గారి కోసం టికెట్ సాక్రిఫైస్ చేసినప్పుడు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చినా తప్పు లేకుంటుండే, 100% ఎమ్మెల్సీ ఇచ్చా బాగుంటుండే. అంటే ఫస్ట్ చంద్రబాబు గారు ఫస్ట్ లిస్ట్లోనే ఎమ్మెల్సీ లిస్ట్లోనే ఈయన పేరు ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి. ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అంటారు? అదే అండి, ఇవాళ కంపల్సరీ. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కోల్పోతే రాబోయే రోజులలో ఇప్పుడు ఈ కూటమి ఉండి ఇప్పుడు నడుస్తున్నది. కూటమి లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే కావాలి కదా. చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరినీ కూడా సమానంగా ఇచ్చి కాపాడుకుంటూ ముందడికి పోతేనే బాగుంటుంది తప్ప పదవులకి తీసేసి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే బాగుండదు. నెక్స్ట్ మరి వర్మ గారు ఇండిపెండెంట్గా వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? గెలవరండి, వర్మ గారే గెలుస్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో పట్టున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండు. నియోజకవర్గ ప్రజలకు ఓడినా కూడా నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ వర్మ గారికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు వర్మ గారు ఫస్ట్ నుంచి సైలెంట్గా ఉండిపోయారు? ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? అదే అండి, పార్టీ న్యాయం చేస్తుంది, కష్టపడ్డ వాళ్ళకు పార్టీ న్యాయం చేస్తారని ఇంటెన్షన్తో ఉన్నారు. కానీ కాకపోతే న్యాయం కాదు, రాను అన్యాయం జరుగుతుంది తప్ప ఇష్టం వచ్చినట్టు ఆయన పొమ్మని లేక పొగబెడుతున్నట్టు చేస్తున్నారు. ఏదైనా కూడా వర్మ గారికి మాత్రము ఒక మంచి గుర్తింపు స్థాయిలోనే మంచి పదవి ఇస్తే బాగుంటుంది. లేదంటే గిట్ట ఆయన గిట్ట పార్టీలకి వెళ్ళిపోతే గిట్ట చాలా ఇబ్బందులు అయితే. ఎందుకంటే ఆయన వైసీపీలో కంపల్సరీ వైసీపీలో ఒక స్థానం ఉంటుంది. అక్కడ నుంచి పిఠాపురం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ వేస్తారు, 100% గెలిచే అవకాశం ఉంటుంది. టీడీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి? అదే అండి, మరి క్యాడర్ను వాళ్ళు చూసుకుంటారు, మరి డైరెక్ట్ లోకేష్ చూసుకుంటారా, చంద్రబాబు నాయుడు చూసుకుంటారా చూడాలి. మరి ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఆ నియోజకవర్గం తండ్రిలాగా. ఎందుకంటే ఏదొచ్చినా మంచి అయినా చెడైనా కూడా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూసుకుంటాడు. అలాంటి వ్యక్తులను తీసేస్తే అంటే రాజకీయము మరి చంద్రబాబు నాయుడు గారి రాను రాజకీయం మరి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ నుంచి సరే జనసేన నుంచి అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మరి తెలుగుదేశం నుంచి అయితే కావాలి కదా, ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ కావాలి కదా. ఇలా అలాంటి వ్యక్తిని తీసేస్తే కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అదే అండి, వాళ్ళకి అడ్డు తొలగిపోయింది కదా, పవన్ కళ్యాణ్ గారికి అడ్డు తొలగిపోయింది, అందరికి అడ్డు తొలగిపోయింది వీళ్ళ డామినేషన్ ఏందని. కానీ ఆ విధంగా తీసేదైతే సరికాదు. ఎందుకంటే వర్మ గారికి పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వదులుకోవడం అంటే చాలా బాధాకరం అండి. లాస్ట్కి మరి చూడాలి, చంద్రబాబు నాయుడు గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంచి రాష్ట్రస్థాయి పదవిని ఇవ్వాలి. పెడితే గిట్ట పక్కన పెడితే గిట్ట 100% వైసీపీలోకి పోతాడు. రాబోయే రోజులలో పరిణామాలు మారిపోతాయి. పిఠాపురంలో 100% గెలుస్తారండి. జగన్ గాలి వస్తుంది, వర్మ గాలి వస్తుంది, రెండు కలిపి కొడితే మంచి సీఎం క్యాండిడేట్లు ఓడిపోతున్నారు. మళ్ళీ సీటు బీకేయలేదన్న, అక్కడ నుంచి బాధ్యతల్లో టీడీపీ పరంగా తొలగించారు. మరి ఇంకా ఏ నిర్ణయం తీసుకునేది ఏంది అనేది ఆయన స్వాగతించాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటీస్ ప్రకారం. కాబట్టి ఇంకా ఏం జరిగిద్ది ఏంది అనేది చూడాలి. రేపు ఎల్లుండిలోపు మొత్తం ఏంది ఈయన పరిస్థితి ఏంది అనేది అర్థమయ్యేది. అర్థమైన తర్వాత మనం మాట్లాడితే ఆ విషయం గురించి బాగుంటుంది. పిఠాపురంలో ఫస్ట్ నుంచి కూడా ఏ గొడవ జరిగినా కూడా వర్మ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది, అందుకే పదవి నుంచి ఓడిపోయిన అనే అనుకోవద్దన్న. ఎట్లా అనుకుంటావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, పిఠాపురంలో గెలిచారు, ఎన్నిసార్లు వెళ్ళారు? 2 సార్లు వెళ్ళి ఉంటారేమో. వెళ్ళాలి కదా. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే మిగతా వాడికి కూడా భయం ఉండిద్ది అన్న. ప్రతిపక్షానికి భయం ఉండిద్ది, అధికారంలో ఉన్నోడికి భయం ఉండిద్ది, అధికారులకి భయం ఉంటుంది. పక్క కూటమి కలిసింది, వాళ్ళు ఒక కూటమిగా వచ్చినప్పుడు వెళ్ళాడా పిఠాపురం? వెళ్ళా పవన్ కళ్యాణ్, అది మైనస్ అయింది. అది ఉపయోగించుకుని వర్మ 2-3 చోట్ల ఎగిరాడు. కార్యకర్తలకు నచ్చలేదు, జనసేన కార్యకర్తల వల్ల నలిగిపోయాడు. కొన్ని మాటలు అన్నాడు, ఆ మాటలు పైదాకా వెళ్ళినాయి. కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏం చేయలేని పరిస్థితి ఆయన కూడా. మన మీటింగ్లో కూడా జరిగింది, టీడీపీ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం, ఫోటోల గురించి చండుకోవడం మన టీడీపీలో లేదని కరెక్ట్గా అలాకండగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినా కానీ ఇంకా మారలా, మరి ఎట్లా ఉంటుంది? కాబట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా ఏం మాట్లాడుకుంటూ వెళ్ళాడంటే అది ఒక్కటే ఉదాహరణ. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు అన్న, పార్టీ కోసం పోరాడాడు, ఉంది చరిత్ర ఉంది. కాబట్టి ఆయన తగిన నిర్ణయం తీసుకుంటాడని మేము అనుకుంటాం. అట్లా తీసేస్తే లోకల్గా టీడీపీ నాయకులు ఆత్మవిశ్వాసం కోల్పోతారు కదా. కార్యకర్తలు ఉంటారు, ఆయన ఎమ్మెల్యే పరంగా ఉండే కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా బాధపడతారు తప్ప టీడీపీ పరంగా బాధపడేది లేదు. వచ్చే క్యాండిడేట్ని బట్టి ఉంటుంది ఏదైనా మార్పు అనేది. క్యాండిడేట్ అయితే ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ వచ్చిన క్యాండిడేట్ని బట్టి అక్కడ టీడీపీకి ఏంది పరిస్థితి అనేది వచ్చిందని మేము అనుకుంటాం. ఫస్ట్ చంద్రబాబు గారు ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్సీగా ఈయన పేరు ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, ఉమా తెలుసా? మరి ఎంతోమంది ఉన్నారు సీనియర్లు, కాముగా ఉండారంటే అర్థం చేసుకోవాలి. ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లా సీనియర్లనే పక్కన పెట్టారు. ఆ లిస్టులో ఈయన కూడా ఉన్నారు, వర్మ గారు. కాబట్టి ఎక్కువ మాట్లాడాలి. అందరూ మాట్లాడుతున్నారా? ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. నేర్చుకోవాలి రాజకీయం.
ఇంకా ఈయన పూర్తిగా నేర్చుకోలేదు అనే బాధ ఉంటుంది కదా. ఇక వెనకమాల ఉన్న కార్యకర్తల వల్ల ఆ చుట్టూ ఉన్న కొంతమంది బిత్తర బ్యాచ్ ఉన్నట్టుంటారు ఎక్కువగా, వాళ్ళ వల్ల నలిగిపోయాడేమో వర్మ గారు అని మేము అనుకుంటున్నాం. ఎవరు ఫీల్ అవ్వరు. ఇది మా కొంతమంది ఉంటారు కదా, వైసీపీ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వేసే సెటర్లు తప్ప బాధపడాల్సిన అవసరం లేదు, ఫీలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం అవసరం ఉంది? ఈయన వర్మ గారు ఏమైనా చేశారా? బాధ్యతలు ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా? ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, నాగబాబు గారు వెళ్తున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు. ఈయన కొన్ని కార్యక్రమాలు చేశాడు అంతే. దానిలో ఏముంది? ఈయన పక్క తగిలించడం వల్ల కార్యకర్తలకి ఏమైనా ఊరికిద్దా పోయిద్దా? ఎవరికి ఏం కాదు. ఇంకా తన్నుకుంటే కూటమి అంతా ఒకటే వైసీపీ మీద పడతారేమో కానీ ఏమి ఎటువంటిది ఉండదని. ఇంతకంటే పెద్ద పదవి ఇద్దానికే ఈ పదవి నుంచి తొలగించారు వర్మ గారిని అంటున్నారు. అంటే మరి అదే అనుకోవచ్చు కదనా, పార్టీ నుంచి ఏం సస్పెండ్ చేయనట్టు ఏమీ అవ్వలేదు కదా. అక్కడ నుంచి పక్కా దించారు అంతే. దించడం వేరు, పక్క పడేయడం వేరు కదన్నా. ఆయనకి ఏదో ఒకటి ఇచ్చారేమో అవకాశం. రేపు ఎల్లుండో టీడీపీ ఆఫీస్కి వెళ్తాడేమో, చంద్రబాబు గారిని కలుస్తారేమో, ఏంటనేది స్వాగతిస్తారు, చూద్దాం. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే పిఠాపురంలో వర్మ గారి వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువైంది కాబట్టి ఆ పదవి నుంచి తీస్తారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆడ మంచి పట్టు ఉంది, బాగా పెరగాలి మూమెంట్. ఏంటంటే నెక్స్ట్ కూడా అక్కడ నిలబడాలి అనే ఒక కసితో పవన్ కళ్యాణ్ కింద ఉన్న కార్యకర్తలు కానీ టీడీపీ అటు పంపించడం కానీ ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే బాగుండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్లా, నువ్వు ఆ ప్రోగ్రామ్ అన్ని నువ్వు చూసుకుని నువ్వు జాగ్రత్తగా ఫోటోల దగ్గర చిల్లర వేసాలు వేయకుండా ఉన్నట్టయితే నీకు పేరు వచ్చేది. అది చెడగొట్టుకుని వర్మ గారిని తప్పించారంటున్నారు. నేనైతే చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే ఆయన కూడాను పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వాలని చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. సో తప్పించకూడదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో గొడవలు రావడం సహజమే. వర్మ గారి టీంకి జన సైనికులకు గొడవ వచ్చింది, అంత మాత్రాన ఆయన ఇన్ఛార్జ్ నుండి తీసేయడం అనేది తప్పని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్ కూడా విన్నాను, అది నిజమో అబద్ధమో తెలియదు కానీ పిఠాపురం వర్మ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా ఇస్తున్నారని నేను విన్నాను. అలా ఇస్తే సంతోషమే. న్యాయంగా ఆయనకైతే ఎమ్మెల్సీ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే సార్, అట్లాగే వర్మ గారికి ఏంది సమస్య? పవన్ కళ్యాణ్ గారు ఇటు పిఠాపురంలో వెళ్తలేదు, రెండు కూటమి కలిసి ఉన్నప్పుడు ఆయనే ముందుండి అంతా చూసుకోవచ్చు కదా. ఇంత బయటికి రావాల్సిన విధానం కార్యకర్తలు చిన్న ఫోటోల దగ్గర ఎందుకు బయటపడ్డారంటారు ఆయన? నేను అదే అంటాను. ఈవెన్ జనసేన కార్యక్రమాలు వాళ్ళు పర్సనల్గా కొన్ని చేసుకోవచ్చు కార్యక్రమాలు, అందులో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, నారా లోకేష్ గారి ఫోటో లేదని గొడవలు తీయడం అదంత కరెక్ట్ కాదు. వీళ్ళంతా కూటమి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు కలిసి కట్టుగా ఉండాలి. ఎవరైనా చిన్న తప్పులు చేసినా కానీ అది మనం మీడియా ముందుకు రాకూడదు. నాయకులకు కంప్లైంట్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. ఓకే సార్, అట్లాగే దీంతో పాటు కార్యకర్తలు కూడా ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారా? టీడీపీకి ఏమైనా మైనస్ అవుతుంటారా? టీడీపీకి ఏం మైనస్ అవ్వదండి. ఈ కూటమి ఇలాగ ఇంకో 15 ఏళ్ళు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నాయకులు అందరూ సమిష్టి కృషితో ఉన్నారు. ఇక్కడ కార్యకర్తల మధ్యనే కొట్లాట్లు అవుతుంది, అది ప్రతి ఒక్క దగ్గర ఉన్నదే కదా. ఇప్పుడు అక్కడ అన్నాడీఎంకేలో కూడా చీలికలు అయ్యి అంటున్నారు. సో అవి కామనే అవన్నీ. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర కూర్చొని ఆయనకి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ జనసేన ఎప్పుడు పొత్తులుగానే ఉంటారా? సింగిల్ గా ఎప్పుడు ఉండరా? తప్పేముంది పొత్తులుగా ఉంటే? పొత్తులుకుంటే తప్పేముంది అంటున్నాను నేను. పొత్తులుగానే ఉండాలి, పొత్తులుకుంటేనే బాగుంటుంది. సింగిల్గా వెళ్తే మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. సింగిల్గా వచ్చాను, సింహంలా వచ్చాను, నాకు తిరిగే లేదు అని ఇంకా హెడ్ వెయిట్ పెరిగిపోతుంది. పొత్తులైతే అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. నీకు కొన్ని ఐడియాలు వస్తాయి, నాకు కొన్ని ఐడియాలు వస్తాయి. నీకు కొన్ని థాట్స్ ఉంటాయి, నాకు కొన్ని థాట్స్ ఉంటాయి. అన్ని థాట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. నువ్వు తీసుకుంటావేమో, నేనైతే తీసుకోనమ్మా. వర్మ గారికి ఏ పదవి ఇవ్వకుండా ఈ ఉన్న పదవులు స్పీకేస్తే టీడీపీ, లోకల్ టీడీపీ వాళ్ళు ఏమంటారు? అక్కడ పిఠాపురం టీడీపీ కార్యకర్తలు ఖచ్చితంగా లాసే అట్లా చేయడం వల్ల. సో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేనైతే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయనకున్న బలం ఆయనకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారికి కొంత బలం ఉంది, వర్మ గారికి కొంత బలం ఉంది. 2 బలాలు కలబట్టే 70,000 మెజార్టీ వచ్చింది. లేకపోతే రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి కూడా లాసే కదా. సో ఏవైనా చిన్న గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి, అందరూ ఒకటి అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే వర్మ గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పాపం ఆయన కష్టం నేను చూసాను. నేను కూడా పిఠాపురం వెళ్ళాను అప్పుడు ఎలక్షన్ టైంలో. సో ఆయన చాలా కష్టపడ్డారు. నేను ఎలాగైనా గెలిపిస్తాను, నా భుజాల మీద పెట్టుకుంటాను ఈ బాధ్యతలన్నీ అని అన్నారు. అది కరెక్టే. ఆయన కృషి కూడా ఉంది. అంత మొత్తం 100% ఆయనది లేకపోతే ఆయనది కూడా ఎంతో కొంత కృషి ఉంది. కాబట్టి ఆయనకి న్యాయం చేయాలంటే అది ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే. దట్ ఈజ్ మై డిమాండ్ అండ్ రిక్వెస్ట్. అన్ని ఎవ్రీథింగ్ ఇదంతా ముందే అందరూ ఊహించిందేనండి. దీంట్లో కొత్త విషయం ఏం కాదు. ఆయన ఆల్రెడీ ఒక చిన్న ఇష్యూని తీసుకొని
చాలా పెద్దగా చేసి నాకు ఇప్పటిదాకా గుర్తింపు రాలేదు, ఏదో చేద్దామని చెప్పేసి ఆలోచించారు. అప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ చిన్న ఇష్యూకి ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అప్పుడు కూడా చాలా మంది ప్రజలు, ఈవెన్ పిఠాపురం ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈయన ఇంతగా చేయాల్సింది కాదు, ఈయన మా అభిమాన నాయకుడే. ఆయన చేయడం వల్లనే కొన్ని ఓట్లు అనేది పడ్డది, అది వాస్తవమే. కానీ కూటమి ప్రభుత్వం ఉందన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళను పర్మిషన్ తీసుకోవాలి ఏదైనా ఇష్యూ చేయాలనుకుంటే. లేదు, నువ్వు ఆల్రెడీ బయట వాళ్ళతో కలిసావంటే అప్పుడు నువ్వు ఏదైనా ఇష్యూ చేస్తే నమ్మేవాళ్ళు కూడా, నీతో పాటు ప్రజలు వచ్చేవాళ్ళు కూడా అని చెప్పి పలు విచారణలు అంటే బయటకు వచ్చినాయి. సార్, ఇప్పుడు బాబు గారి మీద అభిమానంతో ఒక చిన్న క్వశ్చన్, అంటే ఒక ఇష్యూ చేసినప్పుడు దానికి మాట్లాడి మనకి ఏదో ఒక రకంగా సర్ది పెట్టాలి, కానీ ఈ విధంగా తీసేయడం తప్పు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. దానికి ఏం చెప్తారు? దీన్ని మెయిన్ కారణం ఒకటేనండి, కూటమి ప్రభుత్వంలో ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే లెవెల్ ఉందో, ఏదైతే ప్రజాదరణ ఉందో, సేమ్ అదే అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. అంత లెవెల్లో ఉన్నవారికి సరే నీ పరంగా నువ్వు కొద్దిగా హెల్ప్ చేసావు, ఎలక్షన్లో తిరిగావు, నీ పరంగా కూడా ఓట్లు వేయించావు, ఆ ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఇది చేస్తున్నాను, నాకు కాస్త ప్రాబ్లం ఉంది అని చెప్పి అంటే ఏదో ఒకటి చేసేవాళ్ళేమో. అదే వదిలేసి ఇద్దరి మధ్యలో కొట్లాట పెడతామని చెప్పేసి, కొట్లాట తీసుకోదామని చెప్పేసి, ఇది ఎలా అనుకున్నాడంటే రెండు పిల్లల మధ్య కొట్లాట పెట్టేసి కోతి లాభపడాలన్నట్టు చూసుకున్నాడు. కానీ అది ఆయనకు మెడకు వస్తుందని చెప్పేసి అనుకోలేదు. అంటే ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాల పాటు నమ్మకంగా ఒకే పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిని ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు దేనికైనా కూడా ఇంత జరిగా కూడా ఆయన సరే నా తప్పు జరిగింది, నేను ఒక సీనియర్ నాయకుని మీ దాంట్లో, నా తప్పు జరిగింది, నన్ను మళ్ళీ తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోని చెప్పి అన్నారు కదా. ఈవెన్ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచిస్తారు. ఒక మంచి నాయకుని కోల్పోవడం మనకి ఇష్టం లేదు, ఆయన ఖచ్చితంగా లోపల తీసుకుందామని చెప్పి ఆయన చెప్పాల్సింది ఓన్లీ ఒక క్షమాపణ చెప్పినంత మాత్రం ఆయన తగ్గలేదు, వీళ్ళేం పెరిగేది. అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఇంకా ఇవ్వకపోవడం, 23 నెలలు గడిచి అంటే ఇంత టైం అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం కూడా తప్పే కదా. అది ఏదైనా ఇప్పుడు ఆయన అయితే ఏదో బలం పట్టుకున్న పిల్లాడైతే కాదు, నిన్న మొన్న రాజకీయాలకు వచ్చినోడు అయితే కాదు. ఆయన క్లియర్ తెలుసు డిలే అవుతుందంటే అక్కడ ఏదో ఒక రీజన్ ఉంటుందని చెప్పి అది వెళ్ళేసి అధిష్టానంతో కూర్చొని మాట్లాడాలి. అంతేగాని నాకు ఇష్టమైన ఇష్యూ తీసుకుంటా, నేను ఏదైనా చేయగలుగుతా, నా నియోజకవర్గం అని చెప్పేసి ప్రతిస్తే ఎవరి మీద అయినా చర్య తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఒక పార్టీ నడుస్తుందంటే పార్టీలో క్రమశిక్షణ చర్యలు అని చెప్పి ఉంటూనే ఉంటాయి, అది ఎవరి మీద అయినా తీసుకుంటారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిని ఎంత తప్పు చేసినాడు కూడా ముందు అధిష్టానం తెలియజేయాలి. ఆ మాత్రం కాలం అనేది ఈయనకు ఉండాల్సింది. అది లేకుండా ఈయన చేయడం అనేది ఈయన తప్పే, ఈ చర్య కూడా మంచిది.